హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీటో. నేను మీ శిరీషాని. ఈరోజు స్పెషల్ చికెన్ ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బయట దొరికే వాటికన్నా చాలా బాగుంటుంది. ఒక్కటి తిన్నా చాలు, కడుపు నిండిపోతుంది. మరి చికెన్ ఎగ్ రోల్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మీరు ఎంత ఎక్కువసేపు కలుపుకుంటారో చపాతీలు అంత సాఫ్ట్‌గా వస్తాయి. చూడండి, ఇలా వీలైనంత సాఫ్ట్‌గా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పావు కేజీ వరకు బోన్‌లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా సాల్ట్ వేసుకొని 3, 4 సార్లు క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టైం ఉంటే అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 15 నిమిషాలు మగ్గించండి. 15 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ముక్క ఇంకా ఉడకాలనిపిస్తే అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి చికెన్ని సాఫ్ట్‌గా ఉడకనివ్వాలి. చూడండి, చికెన్ బాగా ఉడికిన తర్వాత 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అలాగే యెల్లో క్యాప్సికమ్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గించండి. ఎక్కువ ఓవర్ కుక్ చేయకుండా ముక్కలు కొంచెం మెత్తబడితే చాలు. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు టొమాటో సాస్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీ పిండిని మళ్ళీ ఓ 2 నిమిషాలు బాగా కలుపుకొని చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి. గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీలను ఒత్తుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌కి బటర్ అప్లై చేసుకొని చపాతీలను 70% కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా 70% కాలిన తర్వాత తీసేసుకోండి. ఇలా చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బౌల్లోకి 4 చపాతీలకు 6 ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కాల్చిన చపాతీని పెనం మీద పెట్టుకోండి. ఇప్పుడు బీట్ చేసిన ఎగ్‌ని చపాతీ మీద వేసుకొని కొంచెం బటర్ చుట్టూ వేసుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాలిన తర్వాత తీసేసుకోండి. ఇలాగే మిగతా చపాతీలు కూడా ఎగ్ వేసి కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కాల్చిన చపాతీని ఒక్కొక్కటిగా తీసుకొని ప్రిపేర్ చేసిన కర్రీని నీట్‌గా పెట్టుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఇంకా కొంచెం టొమాటో సాస్, మయోనీస్ కూడా వేసుకొని రోల్ చేసుకోవాలి. ఇలాగే మిగతావి కూడా స్టఫ్ పెట్టేసుకొని రోల్ చేసుకోండి. అంతే, టేస్టీ చికెన్ ఎగ్ రోల్ రెడీ. ప్రతిసారి బయట కొనే కన్నా ఓసారి ఇంట్లోనే ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి తిన్నా చాలు, కడుపు ఫుల్ అయిపోతుంది. ఆఫ్టర్‌నూన్ రైస్ బోర్ కొట్టినప్పుడు చక్కగా ఇలా చేసుకొని తినేయొచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం సిరీస్ యమ్మీ టోన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.